బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య గారు. నమస్తే కృష్ణయ్య గారు, మీరు రాజ్యసభకు ఎందుకు రాజీనామా చేశారు? మీ రాజీనామా వెనుక ఎవరున్నారు? రాజీనామా వెనుక ఎవరు లేరు. రాజీనామా వెనుక బీసీలు ఉన్నారు. బీసీల అభివృద్ధి కోసం 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నా. ఇప్పుడు ఒక పార్టీ ఉండడం వల్ల కొన్ని అవరోధాలు అడ్డంకులు ఉన్నాయి. అందుకే ఫ్రీగానే కొట్లాడాలి. ఆయన వైఎస్ఆర్సీపీ తెలంగాణ ఏం పని, ఆయనకు ఏపీ కదా, ఇట్లాంటి సాటుమాటుకు వ్యాఖ్యలు వినబడ్డాయి. ఇద్దరు వాళ్ళకు రాజ్యసభ అర్థం తెలియదు, మన్ను తెలియదు. బీసీలే దొంగలు, బీసీలే కొందరు ఆ ప్రచారం పెట్టారు తట్టుకోలేక. అదే కాకుండా ఆయుధం సరిపోవడం లేదు నాకు. కానీ మీ వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన సూచన మేరకే మీరు రాజీనామా చేశారని వైసీపీ వాళ్ళు చాలా గట్టిగా ఆరోపిస్తున్నారు. వాళ్ళకి ఊహిస్తున్నారు అంతే. ఇంతకు మొదలు ఇద్దరు చేశారు కదా, అట్లా నాకు ఇస్తారు. చంద్రబాబు గారిని నేను కలవలేదు ఇంతవరకు. ఆయన సీఎం అయినాక కలవలేదు ఇంతవరకు. ఎందుకంటే ఆయన చట్టసభలో రిజర్వేషన్లు పెట్టిర్రు, క్యాబినెట్ తీర్మానం చేసిన రోజు నాకు కలవాలని మన సంఘాలన్నీ అడిగాయి. అభినందన జరపాలి. అంతేకాకుండా కేంద్రం మీద నువ్వు అందులో పార్ట్నరు కాబట్టి ఒత్తిడి తీసుకురావాలన్నారు. కానీ పార్టీ అవరోధంగా ఉన్నది, అడ్డం. ఈ పార్టీ నుంచి అట్లా పోతే వాళ్ళు అంత ఫీల్ అవుతారని చెప్పి పోలేదు. కానీ మీరు బీసీల పక్షాన పోరాటం చేయడానికి వైసీపీ అడ్డుకుంటుందా ఏమన్నా? అట్లాంటి అభ్యంతరాలు ఉన్నాయి? ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ స్వేచ్ఛ ఇచ్చారు. అయితే పార్టీ పేరును అవరోధంగా ఉన్నాయి కొన్ని ప్రిన్సిపల్స్. నేను చంద్రబాబుని కలవాలి, నితీష్ కుమార్ని కలవాలి, బీజేపీని కలవాలి. ఈ ప్రాబ్లమ్స్ పార్టీ అవరోధంగా తయారవుతుంది. కానీ ఏపీలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, ఎంపీ మార్గాని భరత్ కావచ్చు అంటున్నారు కొన్ని కోట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు కొనుక్కున్నారు అంటే ఆర్ కృష్ణయ్యని, కొన్ని కోట్లు ఆఫర్ చేశారు. ఏంటి నిజంగా అట్లా జరిగిందా? మీకేమైనా ఆఫర్ ఇచ్చారా? భవిష్యత్తులో మీరే చూస్తారు. నేను టీడీపీలో పోతే కదా పాయింట్ వచ్చేది. నేను టీడీపీలో పోలేదే, పోతలేదే. కానీ మీకు ఏ ఆఫర్ రాలేదు చంద్రబాబు దగ్గర నుంచి? చెప్తున్నా కదా, ఇంకా నా చరిత్ర కూడా తెలవాలే కదా మీకు. క్యారెక్టర్ తెలిస్తేనే కదా మనిషి. క్యారెక్టర్ తెలిస్తే మీరు అప్పుడు మాట్లాడాలి. 28 లక్షలు ఇస్తామంటే తీసుకోలేదు. 86లో రిజర్వేషన్లు ఉద్యమం వల్ల అప్పుడు పెద్ద లక్షల రూపాయల ఆఫర్లు వచ్చాయి. అప్పుడు లక్షలు అంటే కోట్లు. ఇప్పుడు అదే కాదు, ఒక నాయకుడు మీరు అప్పుడు అప్పుడు చూశారు, 200 కోట్లు పెట్టి పార్టీ పెట్టమని ఆఫర్లు వచ్చినాయి. తీసుకోలేదు, ఎప్పుడు తీసుకోలేదు. కాబట్టి గీడు ఉన్నా నేను. నా జీవితం అంతా నా వ్యవసాయం మీద పండించిన పంటలతోటి ఉద్యమాలు చేసిన. కానీ మీరు ఖాళీ చేసిన రాజ్యసభ పదవి టీడీపీకి వెళ్తుంది, నిజం కాదా? మరి ఎవరికైనా నేను ఎవరికి వస్తుంది అనేది చూడొద్దు కదా. నేను స్వేచ్ఛగా రావాలి, పోరాడాలని వచ్చిన. అది ఎవరికి పోతుంది, ఎక్కడ పోతుంది అనేది నాకు అనవసరం. ఒక బీసీ నాయకుడు అని చెప్పి నమ్మి మిమ్మల్ని జగన్ రాజ్యసభ సభ్యుడిగా చేస్తే నష్టం చేయడానికి ఎక్కడ లేదు. మీరు జగన్ మిమ్మల్ని నమ్మారు బీసీల కోసం పెడతారని. నేను చేసేది బీసీ పోరాటం. జగన్ గారికి నష్టం ఏమవుతుంది? కానీ ఇప్పుడు ఒక బీసీకి ఉన్న పదవి పోయి ఒక అగ్రవర్ణాలకు వెళ్తే, మీ ఖాళీ చేసిన పోస్ట్ అగ్రవర్ణాలకు వెళ్తే మీరు బీసీలకు అన్యాయం చేసినట్టు కాదా? ఎంపీ పదవి అనేది నా పోరాటం ఉంది. 50 ఏళ్ళ పోరాటంలో అది చిన్న పదవి. అది ఎంపీ తోటి నా స్థాయి పెరగలేదు, తగ్గింది ఇంకా. అంతేగాని ఈ పదవి ఉన్నా లేకున్నా నా స్థాయి పెద్దగానే ఉంటుంది. పోరాడతా, సాధిస్తా. ఏ పదవి ఉన్నదని నేను ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 6000 హాస్టళ్ళు సాధించిన, ఏ పదవి ఉన్నదని 30 లక్షల మందికి పీజీ ఎంబర్స్మెంట్ సాధించిన, ఏ పదవి ఉన్నదని చెప్పి 1500 గురుకుల పాఠశాల తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇవన్నీ పైసల కోసమా? పైసలు కావాలిస్తే వ్యాపారం చేస్తా, బిజినెస్ చేస్తా, రియల్ ఎస్టేట్ చేస్తా. నాకు పైసల కోసం కాదు, నా జాతి కోసం పోరాడుతున్నా. జాతి కోసం పోరాటప్పుడు ఆరోపణలు చేసి బీసీ ఉద్యమాన్ని బలహీనంగా చేయాలని బీసీ వ్యతిరేక శక్తులు ఆరోపణలు చేస్తుంటాయి. దాన్ని నా జీవితమే కనిపిస్తుంది అందరికీ. దేశమంతా శభాష్ అంటుంటే కొందరు వ్యక్తులు ఏదో ఆరోపణ చేస్తే దాన్ని చర్చిస్తారా? కానీ మీరు ఏదో కోరుకుంటున్నారో బీసీలకు పార్లమెంట్లో 50% రిజర్వేషన్లు కావచ్చు, అవును, బీసీ మంత్రిత్వ శాఖ కావచ్చు, లేదంటే బీసీలకు బడ్జెట్ కావచ్చు, ఇవన్నీ పార్లమెంట్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు. మీరు పార్లమెంట్లో ఉండే అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు? పార్లమెంట్ లోపల 10 సార్లు మాట్లాడినా. టైం ఇవ్వరు, పార్టీ పరంగా కానీ పార్లమెంట్ పరంగా కానీ. అరణ్య రోజున టైం వేస్ట్ అవుతుంది తప్ప ఎక్కడ. ఒక గ్రూప్ ఉండాలి కదా అలా మాట్లాడడానికి. గ్రూప్ లేదు, మాట్లాడే టీం లేదు. నేను 0 వాళ్ళ క్వశ్చన్ వాళ్ళ క్వశ్చన్స్ రావు, 0 వాళ్ళ అలౌ చేయరు. ఈ విధంగా చాలా నష్టం జరుగుతుంది. అవన్నీ ఆలోచించినాం.
ఆ పదవిని ఎవరు అంత ఈజీగా వదులుకోరు. చీఫ్ మినిస్టర్లు, చీఫ్ జస్టిస్లు అది. కాకపోతే దాని వెంటున్న బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తారు. 2 రోజుల క్రితం ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీలో మాజీ మంత్రిగా చేసిన కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, ఇప్పుడున్న మార్గాన్ని భరత్ కావచ్చు, అందరూ రాజకీయ నాయకులు ఆ పని చేస్తారు. గడ్డి తినే రోజులు చేస్తారు ఆ పని. నేను వీరపుత్రుడిని, జాతి కోసం త్యాగాలు చేసిన, బ్యాంక్ ఆఫీసర్ వస్తే రిజైన్ చేసిన, గ్రూప్ 1 వస్తే రిజైన్ చేసిన, ఎన్టీ రామారావు పీరియడ్లో, అంజయ్య పీరియడ్లో మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు వస్తే రిజైన్ చేసిన. అసలుటన్నీ నేను పెద్ద నయం లాంటి వాడు పార్టీ పెట్టమని 200 కోట్లు ఇస్తే ఇట్లా గడ్డిపోసలేక తీసేసిన. వీళ్ళు పదవులు ఏదో చేసి పదవులు ఇస్తారని, పైసలు ఇస్తారని లొంగిపోతానా? మీరు ఒకప్పుడు జగన్ని సంఘ సంస్కర్త అన్నారు. అవును. ఎందుకు ఆ సంస్కర్త ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? ఆ సంఘ సంస్కర్త పదవులు ఇచ్చాడు, బీసీలకు ఎక్కువ పదవులు ఇచ్చాడు, ఎక్కువ అవకాశాలు కల్పించాడు. ఇప్పుడు నేను ఆయన డిఫర్ చేస్తలేను. నా ఆయుధాన్ని నా పద్ధతిలో పోరాడడానికి విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నా. నేను ఉండేది తెలంగాణలో. నేను అక్కడ పోయి ఇప్పుడు పోరాడేటట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఎక్కువ అవకాశాలు కల్పించాడు. అందుకే ఆయన మంచి చదువుకోవాలి, బీసీలు ఉద్యోగాలు చేయాలి, అధికారం పొందాలని ఇవన్నీ ప్రయత్నం చేశాడు. చాలా గొప్పగా చేశాడు. కాబట్టి నేను ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి ఉన్నా. అట్లా అందులో తేడా లేదు. నెక్స్ట్ ఆర్ కృష్ణయ్య కార్యాచరణ ఏంటి? సొంత పార్టీ పెట్టబోతున్నారా, లేదంటే ఏదైనా ఉన్న పార్టీలో చేరబోతున్నారా? రోజు కుల సంఘాలు, మొన్న 80 కుల సంఘాలు వచ్చి మీటింగ్ పెట్టాయి. 30 బీసీ సంఘాలు పెట్టి అక్కడ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పార్టీ పెట్టాలని కొందరు, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలని కొందరు, ఇట్లా చాలాసేపు గంట మీద డిస్కషన్ జరిగింది. డిస్కషన్ జరిగితే దాని మీద కొంత గ్రౌండ్ వర్క్ చేయాలి, ఆలోచన చేసి ముందుకు పోదామని చర్చలు జరుగుతున్నాయి. మీరు అమిత్ షాతో, మోడీతో కూడా మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయి. నిజమేనా అది? పార్టీలోకి ఆహ్వానించారా? బర్త్డే రోజు వాళ్ళు గ్రీటింగ్ చెప్పారు, నాకు శుభాకాంక్షలు. అమిత్ షా చెప్పాడు, మోడీ చెప్పాడు. దాంట్లో తప్పేముంది? ఓకే, నేను తప్పనట్లేదు. మీరేమన్నా ఆ పార్టీలోకి ఆహ్వానించారా? మీరేమన్నా అటువైపు ఆలోచిస్తున్నారా? మాట్లాడలేదు. వాళ్ళు నీ బర్త్డే శుభాకాంక్షలు చెప్తున్నామని మాట్లాడారు. యూ గో హెడ్ విత్ యువర్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అని మాట్లాడారు. మిమ్మల్ని కాంగ్రెస్ ఎంపీ మల్లురాయ్ కూడా కలిశారు. మిమ్మల్ని ఆహ్వానించారు. చేయండి. కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది లీడర్లు, పెద్ద పెద్ద లీడర్లు వచ్చారు. మళ్ళీ రవి వచ్చాడు. ఒక బీజేపీ వాళ్ళు ఒకవైపు దళిత ఓట్ల కోసం మందకృష్ణ మాదిగని దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు 50% ఉన్న బీసీ ఓట్ల కోసం ఆర్ కృష్ణయ్యని దగ్గర తీసుకుంటున్నారు అనే వాదన ఉంది. అంటే ఇంతవరకు వాళ్ళు ఎవరు అప్రోచ్ కాలేదు. పిఎం అమిత్ షా మాత్రమే ఫోన్లలో బర్త్డే గ్రీటింగ్. అంతకుమించి రాజకీయ చర్చలు ఏమి? నాకు బీసీల గురించి మాట్లాడండి మీరు. ఈ రాజకీయ చర్చ ఎందుకు? ఆర్ కృష్ణయ్యకి జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ పోస్ట్ వస్తుందనే వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. మీకు ఏమైనా ఇండికేషన్ ఉందా? నాకైతే ఇండికేషన్ లేదు. ఆ బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ. ఎట్లా ఎలక్షన్ కమిటీ ఉందో అది ఒకవేళ నా సేవలు గుర్తించి అది ఇస్తే తీసుకుంటా. తీసుకొని దేశంలో అది ఎంత గొప్ప సంస్థ అంటే స్వతంత్ర సంస్థ, రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఆ సంస్థ రికమెండ్ చేస్తే స్కాలర్షిప్లు పెట్టవచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టవచ్చు, హాస్టళ్ళు పెట్టవచ్చు, గురుకులాలు పెట్టవచ్చు. అవన్నీ పెట్టేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశం లేదు. 4 ఏళ్ల కింద ఒకసారి జాతీయ బీసీ కమిషన్కి చైర్మన్ కావాలని వాళ్ళు చేస్తే పోయినా, ఢిల్లీకి పోయినా, మాట్లాడినా అప్పటికే మేము వేరేలోకి మాట ఇచ్చినామని చెప్పారు. మెటీరియల్ కాలేదు. అంటే మీకు అనిపిస్తుందా ఒక ఎంపీగా కంటే బీసీ కమిషన్ చైర్మన్గా బాగా చేయగలుగుతానని? చాలా పెద్దది. ఎంపీ ఏం చేస్తాం? అపోజిషన్ నుండి జాతీయ బీసీ కమిషన్ సిఫార్సులను ప్రతిదీ అమలు చేయాలి. చేతగాని వాళ్ళు ఉన్నారు, కానీ దమ్మును శేషాన్ని ఉండేస్తాడు ఎలక్షన్ కమిషన్. అప్పుడు ఎట్లా కమిషన్ గుర్తింపు వచ్చింది? ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కూడా ఒక శేషన్గా మారబోతారా ఒకవేళ కమిషన్ పదవి వస్తే? కమిషన్ వస్తే తప్పనిసరి మీ ఓపెన్గా చెప్తున్నా సమాజానికి, కమిషన్ చైర్మన్ వస్తే నేను తీసుకుంటాను. దానిలో తప్పేం లేదు. అది ఒక రాజకీయ పార్టీది కాదు, అది రాజ్యాంగబద్ధమైన సంస్థ. అది బీసీలకు దేశవ్యాప్తంగా సేవ చేసే అవకాశం కలుగుతుంది. ఓకే, మీరు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి బీసీల కోసం ఏం చేశారంటే ఏం చెప్తారు? అదే ముచ్చటానికి చెప్తాను. చెప్పండి. ఏం చేస్తారంటే అక్కడ ఏం చేయడానికి అవకాశం ఉందని నేను అడుగుతున్నా. ఒక అపోజిషన్ పార్టీలు ఉన్నా ఏం చేయలేకపోతున్నారు. నా టైం అంతా వేస్ట్ అవుతుంది. పార్లమెంట్లో క్వశ్చన్లు అడుగుతున్నా, దానికి జవాబు చెప్పరు. నేను మాట్లాడడానికి టైం ఇవ్వరు. మాట్లాడితే దానికి ఆన్సర్ లేదు.
ఇట్లా ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఆ రూలింగ్ పార్టీలకే టైం అంత ఇచ్చేసుకుంటారు. కాబట్టి నాకు ఇవన్నీ అవరోధాలు అడ్డంకులు ఉన్నాయి. ఒకసారి ఇక్కడికి వచ్చేసా. వాళ్ళు అక్కడ వాళ్ళ రాజకీయ కోణం వేరు. భవిష్యత్తులో రాజకీయ కోణం మీరు చూస్తారంతా. భవిష్యత్తు తెలియజేస్తారు. ఇప్పుడు 11 మంది వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో 3 బయటకు వచ్చారు. ఇంకెవరైనా ఉన్నారా అట్లా బయటకు వచ్చారు? నాకు ఎట్లా తెలుస్తుంది? నేను ఉండేది మీతో హైదరాబాద్లో. చర్చల్లో ఎప్పుడైనా మీరు చూసారు, 100 మంది వస్తున్నారు. మీరు చూశారు. ఇప్పుడు అవును. మీరు వచ్చి గంట అయింది. మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికైనా టైం దొరకలేదు. అంత జాతర వచ్చేస్తున్నారు. లీడర్లు వస్తున్నారు, పబ్లిక్ వస్తున్నారు, నిరుద్యోగులు వస్తున్నారు, హాస్టల్ సీట్ల కోసం వస్తున్నారు, కోచింగ్ సెంటర్ల కన్సెషన్ కోసం వస్తున్నారు, పోలీసు వాళ్ళు బాధ పెడుతున్నారు అంటే ఫోన్లు చేసి బెదిరిస్తున్నా, ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ల విషయంలో వస్తున్నారు. ఇట్లా లైన్ కట్టి జనం వస్తున్నారు. ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ నడిపిస్తుంది. ప్రత్యామ్నాయ వ్యవస్థ నడుపుతున్నా. అది నేను ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ నుంచి నడుపుతున్నా. ఈరోజు మీటింగ్లో ఈటెల రాజేందర్ గారు చెప్పారు, నేను 7వ తరగతి 8వ తరగతి చదువుతున్నప్పుడు నాకు హాస్టల్ సీట్ రాలేదు, కృష్ణాయన్ వచ్చి హాస్టల్ సీట్ రాసి ఇప్పించింది. అది ఎప్పుడు 70 ఏళ్ళ అప్పటి నుంచే సమాంతర ప్రభుత్వాన్ని నడుపుకుంటూ వస్తుంది. మీకు జగన్ గారు అభిమానంతో ఎంపీ సీట్ ఇచ్చారు. మీరు బయటకు వద్దాం అనుకునే నిర్ణయం తీసుకున్నప్పుడు జగన్ కానీ వైసీపీ నాయకులు కానీ చెప్పారా? వాళ్ళ ఆమోదం తీసుకున్నారా? పంపించారా? లెటర్ రాసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఆమోదం తీసుకోవడం, వాళ్ళకి ఒప్పించే ప్రయత్నం ఏమైనా చేశారు? వాట్సాప్ చేశాను. వాళ్ళకి అడిగితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా అక్కడ ఉన్న పరిస్థితులన్నా. కాబట్టి వాట్సాప్ చేసి పంపించారు రాజమాన్ లేఖ. వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సమాధానం ఏమైనా వచ్చిందా? మీరు మా పార్టీలో ఉండండి, మేము ఇంకేమైనా చేస్తాము. ఇంకా నాకు పదవి అవసరం లేనప్పుడు ఇంకేందుకు కాడ. ఇప్పుడు నేను పోరాడే యుద్ధంలో, ఆ యుద్ధంలో సైన్యం నాకు కావాలి. సైన్యం అక్కడ సరిపోతలేదు నాకు. అందుకే నా జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పట్ల అనుకూలమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి. నేను ఏదైనా మీరైతే అన్నారో దానికి కట్టుబడి ఉన్నా. ఆయన అట్లాంటి చర్యలు, విద్య, బలహీన వర్గాలకు విద్య ఇవ్వాలని అమ్మఒడి పెట్టారు, స్కూళ్ళు బాగా చేశాడు, ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, అవన్నీ చేశారు. పేద కులాలు చదువుకుంటేనే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, ఆ కుల గౌరవం పెడతాయని విద్యనున్న నాయకుడు. వాటికి ఆ విషయంలో మేము ఆయనను ఫుల్లు సమర్థిస్తున్నాం. తెలంగాణకు చెందిన మీరు బీసీ ఉద్యమకారులు, మీకు ఎందుకు జగన్మోహన్ రెడ్డితో ఎందుకు అనుబంధం ఏర్పడింది? మిమ్మల్ని మీకు ఎందుకు పదవి ఇచ్చారు? నా సేవలను, బీసీలకు చేసిన సేవలను, నా యొక్క కార్యక్రమాలు, నిబద్ధత, అంకితం గుర్తించి పిలిచి టికెట్ ఇచ్చాడు. అందుకు సతాకృతజ్ఞుని. అంటే ఏపీలో కూడా చాలా మంది బీసీ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కాదని మీకు ఇవ్వడానికి ప్రత్యేకానికి సంఘ సేవ చేసినందుకు రాజ్యసభకు ఇవ్వాలి అని ఇచ్చిండు. అందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరు ఇప్పటిదాకా అంటే ఒక నిర్ణయం తీసుకున్నారా, సొంత పార్టీ పెట్టాలని కానీ, లేదా ఏదైనా పార్టీలో ఇప్పుడు సొంత పార్టీ పెట్టాలనేది ఇది ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఓవర్ నైట్లో కాదు. ఇది దీని మీద లోతుగా పార్టీ పెట్టాలంటే 100 కోట్లు కావాలి. అందుకోసం అందరితోటి, ఈ గ్రూపులలో ఉన్న వాళ్ళందరితోటి చర్చలు జరుపుతున్నాం. రోజు ఒక మీటింగ్. ఈరోజు 10 విషయాలు, 2-3 రోజులు ఇంకో బుధరాజు ఉంది, 300 కాపులది గౌన్లో మీటింగ్లు పెడుతున్నాం. తొందరలోపల్ని ఇండస్ట్రియలిస్టు లేదా కంపెనీల ఉన్నటువంటి వాళ్ళను, వెల్ విషర్స్ ఉన్న అందరితోటి సమావేశాలు దశల వారీగా జరుపుతున్నాం. బహిరంగ సభలు కూడా జరుపుతున్నాం. బహిరంగ సభలలో పబ్లిక్ రెస్పాన్స్ ఎట్టుంది. అది మీరు వైఎస్ జగన్ని చాలా దగ్గర నుంచి చూశారు, నిజంగానే చాలా మంచి నాయకుడు అంటున్నారు. కానీ ఎందుకు మొన్న ఎన్నికల్లో ఆయన ఘోర పరాజయానికి కారణం ఏంటి? మేము దాన్ని అంచనా వేయలేకపోతున్నాం. మీకే ఎక్కువ తెలుసు దాని మీద. మీరు ఇంత దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు, మీకు ఏమనిపిస్తుంది? ఎక్కడ కొన్ని చెప్పలేము కొన్ని విషయాలు. ఎందుకు అనేది ప్రజలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క అభిరుచి ఉంటుంది, పద్ధతి ఉంటుంది, ఆలోచన విధానం ఉంటుంది. మరి అట్లా అయింది, జరిగింది అంతే. ఈ 10 నెలల రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీరు ఎట్లా ఉంది? అంటే ఆయన మంచిగా చేయాలని తాతాలు ఆడుతున్నాడు. అనుభవం లేదు కాబట్టి ఇంకా కొంత టైం పడుతుంది. ఆయన మంచి నాయకుడు, కమిట్మెంట్ తోటి చేయాలి ఏదో ఒకటి అందరికీ అని ట్రై చేస్తున్నాడు. బడ్జెట్ లేకపోవడము, అంత పూర్తి స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్ల మీద అవగాహన చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. అర్థమైన కాడికి బాగానే చేస్తుడు. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, బీసీల మధ్య ఐకమత్యం లేదు. బీసీలు అనేది ఒక ఫోర్స్గా లేరు ఇప్పటిదాకా. నిజంగా అది ఎప్పటికైనా సాధ్యం అవుద్దా? అంటే అది పుట్టుకతోటి, పేదరికంతో, ఆ బ్లడ్లా ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలతోటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఈ చదువు ద్వారా, విద్య ద్వారా, లేకపోతే సోషల్ రిఫార్మ్స్ ద్వారా వాళ్ళందరూ డెవలప్ కావాలని ట్రై చేస్తున్నాం. కొంత మార్పు వస్తుంది, తొందరలోపలనే మార్పు వస్తుంది. ఇప్పుడు బాగుంది మార్పు.
తప్పనిసరి వస్తుంది. కానీ ఇప్పుడు ఎన్ని బీసీ సంఘాలు ఎందుకు ఉన్నాయి? ఒక సంఘానికి ఇంకో సంఘానికి మధ్యలో సయోధ్య కానీ ఐకమత్యత ఎందుకు లేదు? బీసీ సంఘాలు ఎక్కువ ఉండడాన్ని నేను స్వాగతిస్తున్నా. అది చైతన్యానికి సంకేతం. ఎక్కువ లీడర్షిప్ పెరుగుతుంది. ఇన్ని పార్టీలు ఉన్నాయి, దాన్ని ప్రశ్నించరు ఎవరు. ఇన్ని కులాలు ఉన్నాయి, ఎవరు ప్రశ్నించరు. బీసీ సంఘాలు ఉంటే ఎందుకు ప్రశ్నించాలి? ఉండని పిల్లలు లీడర్లు. అంటే ఐకమత్యం లేకపోవడం వల్ల ఒక ఫోర్స్గా లేరు కదా. ఐకమత్యం అనేది ఎప్పుడు ఉండదు. ఐకమత్యం ఇన్ని బీసీలల్లా 2600 కులాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో 130 కులాలు ఉన్నాయి. వాటి మధ్యలో రకరకాల జీన్స్, బ్లడ్ రిలేషన్స్ ఇవి ఉంటాయి. ఒక కులంలోనే ఉండదు, ఒక కుటుంబంలోని అన్నదమ్ముల మధ్యనే ఉండదు ఐకమత్యం. ఇన్ని కులాల మధ్య ఐకమత్యం తీసుకురావడానికే ఈ ప్రయత్నం. కానీ అంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ నిర్ణయాలన్నీ కూడా పార్లమెంట్లో జరుగుతాయి. కానీ పార్లమెంట్లో బీసీల ప్రాతినిధ్యం ప్రతి సంవత్సరం తగ్గుతోంది. దానికి కారణం ఏంటి? ఒకరి ప్రాతినిధ్యంతో సాల్వ్ అవుతుందా? ప్రాతినిధ్యం మీద పార్లమెంట్లో ఫైట్ చేయాలంటే 20-30 మంది టీం ఉండాలి. పార్టీ కానీ బీసీలందరూ లైక్ మైండెడ్ ఉంటే గొడవ చేస్తే ఏమన్నా సాధిస్తాం. నేను ఒక్కనే అయినా బీసీల గురించి కొట్టాలి. ఏ నాయకుడు మాట్లాడాడు? ఎవరు మాట్లాడరు. అదే ప్రధానమైన అవరోధంగా. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో కూడా చాలా బీసీ సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కలుపుకొని పోలేరా మీరు? పోతాను. నేను వెల్కమ్ మీటింగ్ పెట్టాం నిన్న. 88 కుల సంఘాలు వచ్చినాయి, 30 బీసీ సంఘాలు, అన్నీ రకరకాల సంఘాలు వచ్చినాయి. సాల్వ్ చేయడానికే మేము కలపడానికి ఇష్యూ బేస్డ్గా కలుస్తున్నారు. సంఘాలుగా నాయకత్వం విషయంలో ఎవరికి వారు ఉంటారు. దాన్ని నేను వెల్కమ్ కూడా చేస్తాను. నాయకత్వం పెరుగుతుంది, వ్యక్తుల యొక్క విశిష్టత పెరుగుతుంది. కాబట్టి దాన్ని తప్పు పట్టొద్దు, వేరే నెగిటివ్ కోణంలో చూడదు. కానీ బీసీ నాయకులు పెట్టిన పార్టీలు ఎందుకు సక్సెస్ కావడం లేదు? మనం ఆల నరేంద్ర చూసాం, దేవేందర్ గౌడ్ చూసాం, చెరుకు సుధాకర్ చూసాం, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు పెట్టిన పార్టీలు ఎందుకు సక్సెస్ కావట్లేదు? లోపం ఎక్కడ? నారాయణ వెంకటయ్య పెట్టాడు, గాండ్ల రామకృష్ణయ్య పెట్టారు, ఇంకా జ్ఞానేశ్వరి పెట్టాడు, దేవేంద్ర గౌడ్ పెట్టారు, నరేంద్ర పెట్టారు. అనే బీసీ పేరు మీద పెట్టిన పార్టీలు కూడా చాలా ఉన్నాయి. కానీ సక్సెస్ కాలేదు. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. బీసీ వాదం ఇప్పుడు బలంగా ఉంది కాబట్టి సక్సెస్ అవుతుందని మేము ప్రయత్నం చేస్తాం. కానీ బీసీ సంఘాలు రాజకీయ పార్టీలకు, అంటే అగ్రవర్ణాల చేతుల్లో ఉన్న రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తున్నాయి, వాళ్ళకి సపోర్ట్ చేసిన ఆరోపణ ఉంది. నిజమా కాదా? అంటే దాని మీద కామెంట్ చేయడం కంటే అగ్రవర్ణాలకు కూడా అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తున్నారు. కానీ బీసీలు కూడా వెళ్ళి అగ్రవర్ణాలకి కొమ్ము కాస్తున్నారు కదా. ఇప్పుడు బీసీలు ఒకవైపు తమ హక్కుల కోసం పోరాడితే, తమ అస్తిత్వం, ఉనికి, ఉద్యమాల కోసం ఎవరినైనా అగ్రకులాలను సపోర్ట్ అడుగుతారు. అది దాన్ని స్ట్రాటజీ అంటారు తప్ప, వ్యూహం అంటారు తప్ప, అది దాన్ని ఇంకో రకంగా వాళ్ళని వక్రీకరించడానికి వీలు. లాస్ట్ ఎన్నికల్లో కూడా చూసాం, ఒక బీసీ సంఘం ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే ఇంకో బీసీ సంఘం ఇంకో పార్టీకి ప్రచారం చేస్తుంది. పొలిటికల్ ఫోర్స్కి వచ్చినాక పెడితే తప్పు. అట్లా పోతే ఇంకా వాళ్ళకు పొలిటికల్ వేదిక లేదు. కారణం ఏంటి? ఒక ముఖ్యమైన ప్రజాదరణ నుండి బలమైన బీసీ పార్టీ ఎందుకు రావడం లేదు? అంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు పార్టీ పెట్టాలి, ఎన్నికల ఎమ్మెల్యేకి ఎంత కావాలి? 20 కోట్లు 30 కోట్లు కావాలి. బీసీల దగ్గర ఎవరిని బుచ్చటోళ్ళు గారు, ఎవరిని రాజ్ చేసేటోళ్ళు గారు. పైసలు కష్టపడి సంపాదించాలి. రోజువారికి దినదినగండమే తప్ప ఆ కులాలకు ఎక్కడుంది డబ్బు? వ్యాపారాలు చేసినటువంటి పెద్ద పెద్ద కులాలకు పరిశ్రమలు పెట్టి, కంపెనీలు పెట్టి, బ్యాంకులు ముంచి కోట్ల రూపాయల అప్పులు తీసుకొని 100 కోట్లు ముంచిన వాళ్ళు రాజకీయాలలో అవలీలగా డబ్బు ఖర్చు పెడతారు. కష్టపడి సంపాదించిన వాడు డబ్బుకి ఎందుకు కష్టపడతాడు? ఒక భాగం. రెండవది, పేదరికం వల్లనే ఈ బీసీలు రాజకీయంగా ఎక్కువ ప్రభావితం కాలేకపోతుంది. ఎవడన్నా 2000 ఇస్తే కావాలనే చూస్తారు తప్ప అప్పుడు అన్ని పక్కకు పెట్టేస్తాడు. ఇవన్నీ లోపాలు ఉన్నాయి. ఈ లోపాలన్నీ కూడా ఇప్పుడు అధిగమించడానికే ఈ ఎడ్యుకేషన్. దానికైనా పరిష్కారం ఉందా? మీ దగ్గర ఏమైనా వ్యూహం ఉందా? ఉన్నది వ్యూహం. నా వ్యూహం ఎట్లా చెప్తా? నేను ఇప్పుడు ఎందుకు చెప్తా? నేను అందరూ అధిగమించడానికి నాకంటూ వ్యూహం ఉంది. అందుకే కదా ఇంత కష్టాలు ఇవన్నీ. కాబట్టి తప్పనిసరి అంతిమ లక్ష్యం సాధిస్తాం. ఓకే. ఆర్ కృష్ణయ్య రాజకీయ లక్ష్యం ఏంటి? రాజ్యాధికారం బీసీలకు సాధించడం. సీఎం కావటమా, మంత్రి కావటమా, కేంద్ర మంత్రి కావటమా? రాజకీయంగా మంత్రి కావడం, ఏదైనా కావడం అనేది నాకు ముఖ్యం కాదు. ఆ పదవి ద్వారా బీసీ జాతికి ఏం మేలు జరుగుతుంది, ఎలా అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళని ఎట్లా పైకి రావాలి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఎట్లా రావాలి, వాళ్ళు ఎట్లా చదువుకోవాలి, వాళ్ళు ఎట్లా పదవులు పొందాలి, అదే అంతిమ లక్ష్యం తప్ప
కృష్ణయ్య కొడుకుకు విద్యకు కుటుంబానికి కాదు. రాజకీయంగా ఒక స్థిరత్వాన్ని ఎందుకు చూపించలేకపోతున్నారు? స్థిరత్వం ఒకసారి అందరికంటే ఎక్కువ. టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ దానికి కూడా మీకు క్లారిఫికేషన్. నేను టీడీపీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోయినా, 15 మందిని గెలిచినాం, 14 మంది పార్టీ మారినారు. నేను మారినా? మీరు చెప్పండి. మారలేదు కదా. మరి మా మారినాను ఎట్లా అంటారు మీరు? తర్వాత కాంగ్రెస్కు, తర్వాత వైసీపీ. నేను కాంగ్రెస్కి పోయి గాంధీభవన్కి పోయి అప్లికేషన్ పెట్టలే, టికెట్ కావాలి. టికెట్ వచ్చింది కదా. వాళ్ళు ఇంటికి తెచ్చిచ్చిపోయారు. రాహుల్ గాంధీ ఫోన్ చేసి నువ్వు పోటీ చేయి అని చెప్పి గాంధీభవన్కి వెళ్ళి తెచ్చిచ్చి నాకు అర్ధరాత్రి ఇచ్చి రేపు నామినేషన్ అయ్యాను. లాస్ట్ అవర్లో వేసిన. అది ఏంటిది? ఆ బీసీ ఉద్యమం యొక్క గొప్పతనం అది. అట్లా చూడాలి తప్ప వక్రీకరించవద్దు, దాన్ని తప్పుగా వక్రీకరణ చేయొద్దు. నేను ఆ పార్టీకి గాంధీభవన్ మెట్లు కూడా ఎక్కకున్నా నా యొక్క పలుకుబడి, నా యొక్క కమిట్మెంటు, నేను బీసీలకు చేస్తున్న సేవను గుర్తించి టికెట్ పంపించాను. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆ పార్టీకి సేవ చేయలేదు, ఏం చేయకుండా నా సేవలు గుర్తించి ఈయన బీసీలకు నిజాయితీగా చేస్తుండని గుర్తించి టికెట్ ఇచ్చి గెలిపించారు. ఇది నా యొక్క నిబద్ధత, అంకితభావం. గెలుపు గుర్రాల పేరుతోటి ఇప్పుడున్న పార్టీలు డబ్బున్న వాళ్ళకి, కులం ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాయి. దాంతో బీసీలకు ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. ఏంటి అసలు బీసీలకు రాజ్యాధికారం రావాలంటే ప్రత్యేక పార్టీ ఉండాలా? ఉన్న పార్టీలతోటి సాధ్యం? ప్రత్యేక పార్టీ పెడితే అన్ని పార్టీలు ఉన్న బీసీలు కూడా నాకు ఫోన్ చేస్తారు, ప్రత్యేక పార్టీ పెట్టన్నా మా పార్టీలో కూడా అందరు భయపడి మాకు టికెట్లు ఇస్తారని. మీరు పార్టీ పెడితే మీరు ప్రజాదరణ ఉన్నటువంటి నాయకులు, మీరు పార్టీ పెడితే మా పార్టీలు భయపడతాయి, మాకు గౌరవం దొరుకుతుంది, టికెట్లు వస్తాయి అంటారు. నేను అన్నీ కొన్నారు. పార్టీ పెడితే ఫెయిల్ కావద్దు. గతంలో చాలామంది పెట్టారు. సో ప్రజలకు చెప్పొచ్చా మీరు ఆ కృష్ణయ్య కొత్త పార్టీ బీసీ పార్టీ పెట్టబోతున్నారని? ఇప్పుడే చెప్పొద్దు, చర్చలు జరుగుతున్నాయి. సరైన సమయంలో నేనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బహిరంగ సభ పెట్టి 4-5 బహిరంగ సభలు పెడదామని చూస్తున్నా. ప్రజల నాడి కూడా పట్టాలి కదా. అందుకే ప్రజల నాడి మీకు తెలుసు. అది మీటింగ్లకు వస్తే ఇంకెక్కువ ఆ మీటింగ్లలో కనిపించాలి, లక్షల మందిని సేకరించాలి, మీటింగ్ పెట్టి ఎడ్యుకేట్ చేసుకుంటా ఇది టేకప్ చేద్దామని చూస్తున్నా. తెలంగాణలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఈ ఎన్నికల్లో అమలు చేయటం సాధ్యమా కాదా? అంటే ఈడ ఒక ఫైట్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానం ప్రకారం కులగణన చేస్తుంది, మాకు ఆ నమ్మకం ఉంది. 42% పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తారు, బిల్లు పాస్ అవుతుంది. కానీ ఆ తర్వాత కొందరు ఎవరైనా ఈ రిజర్వేషన్లు గిట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు, కోర్టుకు పోయి కొట్టేపిస్తారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణన జరిగితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ సంఘాలన్నీ అంటున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే కులగణనలకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. మీరు ఎందుకు బీజేపీతో మాట్లాడి ఒప్పించలేకపోతున్నారు? నేను ఈ కులగణన చేయాలని చాలా రోజులుగా అప్పుడు 2010 ఒప్పించినాం సోనియా గాంధీకి, మన్మోహన్ సింగ్ గారితే. అయితే అప్పటికే ప్రొఫార్మా స్టార్ట్ అయ్యి ప్రాసెస్ స్టార్ట్ అయింది. చేస్తే మేమేం చేసినాము, ఒత్తిడి పెంచినాక వాళ్ళు సపరేట్గా చేసారు. అది సరిగ్గా కాలేదు. ఎన్యుమరేటర్స్ టోటల్ జనాభా చేసినప్పుడే కరెక్ట్ ఉంటుంది, అది పక్కకు పడేసారు. మళ్ళీ మొన్నటప్పుడు రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్ని ఒప్పించాం, ఆయన సర్క్యులర్ కూడా తీసాడు కులగణన చేయమని. ఆ తర్వాత ఎందుకో దాన్ని ఆపేశారు. వీళ్ళు ఆపేస్తున్నామని ప్రకటించిన వెంటనే నేను 2001 సుప్రీంకోర్టులో కేసు వేసిన. ఒకవేళ మీరు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా వెళ్తే బీసీ సంక్షేమ సంఘం బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు? అంటే ఇక్కడ ఎవరు సమర్థులుంటే వాళ్ళకి అప్పచెప్తాం. బీసీ కమిషన్ చైర్మన్ వెళ్తే దేశమంతటా 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నాను స్కీమ్లన్నీ దేశమంతటా పెట్టిస్తాం. అది నా టార్గెట్. ఇక్కడ ఎట్లయితే బీసీ పిల్లలు చదువుకుంటున్నారు, ఎస్సీ ఎస్టీలు చదువుకుంటున్నారు, దేశమంతటా చదువుకోవాలి. అఫీషియల్గానే ఇన్వాల్వ్ అయిపోతుంది. అది ఊహజనితమైనటువంటిది. వాళ్ళు నాకు ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. చాలా పవర్ఫుల్ పోస్ట్ అది. నేను మళ్ళీ అడుగుతున్నా, మీరు ఆ పదవికి వెళ్తే మీ వారసుడిగా ఎవరుంటారు? వారసులు చాలామంది ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? 2 పేర్లు ఎందుకు, వారసులు చాలామంది ఉన్నారు. పేర్లు ఎందుకు కానీ మంచిగా తయారు చేసిన అనేక మందిని. పేర్లు వద్దు, తప్పనిసరి ఎవరు ఉద్యమాలు చేసే శక్తి ఉంటే వాళ్ళే అవుతారు. మీరు అంటున్నారు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ పోస్టు చాలా పవర్ఫుల్ అని, కానీ మీ లక్ష్యం ఏదైతే ఉందో పార్లమెంటులో 50% రిజర్వేషన్ అది ఎట్లా సాధ్యం అవుద్ది? మీ పోస్ట్ కమిషన్ సిఫార్సు చేయాలి, చేస్తే తప్పనిసరి సాధ్యమవుతాయి. ఎకనామిక్ స్కీమ్స్